సైబర్ మోసగాళ్లు రూట్ మార్చారు. ఇంటర్నేషనల్ లాటరీలు, బంపర్ డ్రాలు వదిలేసి బడా కంపెనీల మెయిల్స్ మీద పడ్డారా? అవునని అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. విశాఖలోని ఓ ప్రముఖ సంస్థకు చెందిన ఈమెయిల్ ఐటీని హ్యాక్ చేసి స్పూఫింగ్ కు పాల్పడ్డాడు మోసగాడు. టెక్నాలజీని వాడుకోవడంలో సైబర్ నేరగాళ్ల తర్వాతే ఎవరైనా. $1 మిలియన్ లాటరీలు, లక్కీ టిప్పులు తగిలాయంటూ మెయిల్స్, మెసేజ్ పెట్టి మోసం చేసేవాళ్లు. బ్యాంకు సిబ్బంది పేరుతో అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఏటీఎం పిన్ నెంబర్ కొట్టేసి డబ్బులు కాజేసేవారు. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో మరింత లేటెస్ట్ గా మోసం చేస్తున్నారు. తాజాగా విశాఖకు చెందిన ఓ ప్రముఖ సంస్థకు చెందిన కంపెనీ మెయిల్స్ ను హ్యాక్ చేసి స్పూఫింగ్ కు పాల్పడ్డారు. పారిశ్రామిక నగరమైన విశాఖలో తొలిసారిగా సైబర్ గ్యాంగ్ మెయిల్ హ్యాకింగ్ ద్వారా స్పూఫింగ్ చేయటం బడా కంపెనీల్లో గుబులు రేపుతోంది. ఆన్లైన్లో అందరికడికి దోచుకోవటం అలవాటైన సైబర్ చీటర్స్ రోజుకు కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. స్పామ్, ఫిషింగ్, విషింగ్ మెయిల్స్ పంపించి మెయిల్స్ ద్వారానే అటాక్ చేస్తున్నారు. ఈ మెయిల్స్ కు వచ్చిన స్పామ్, ఫిషింగ్ మెసేజ్లను ఓపెన్ చేయగానే తమ పని స్టార్ట్ చేసేస్తున్నారు. లేటెస్ట్ సాఫ్ట్వేర్ సాయంతో మెయిల్ ను హ్యాక్ చేసేస్తున్నారు. ఈ మెయిల్స్ ను పెట్టుబడిగా చేసుకుని ఆన్లైన్ లో దొరికినంత దోచుకుంటున్నారు. ఇందుకు అకౌంట్ టేక్ ఓవర్ అనే కొత్త ప్లాన్ అనుసరిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిపే సంస్థల మెయిల్స్ ను హ్యాక్ చేసి వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సేకరిస్తున్నారు. అలా సేకరించిన బ్యాంకు ఖాతాలను మార్చేసి వాటి స్థానంలో తమ ఖాతాలను పెడుతూ స్పూఫింగ్ కు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించక సదరు సంస్థలు తాము చెల్లించాల్సిన మొత్తాన్ని మెయిల్లోని ఖాతాలకు డిపాజిట్ చేస్తుండటంతో సైబర్ నేరగాళ్ల పంట పండుతోంది. అమౌంట్ కోసం ఎదురు చూస్తున్న సంస్థలు ఆరా తీస్తే తప్ప తాము మోసపోయిన సంగతి ఆయా సంస్థల వారు గమనించలేకపోతున్నారు. అంటే వ్యాపార సంస్థలు బ్యాంక్ అకౌంట్ తాలూకా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వాళ్ళ ఆఫీస్ నుంచి యూజ్ చేసే యూజర్ నేమ్, పాస్వర్డ్ బ్రేక్ చేస్తే వాళ్ళు ఈ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో నేరస్తులు అందులోకి ఎంటర్ అవ్వగలుగుతారు. అవతల పార్టీకి మెయిల్ కరెక్టా కాదా, మీరు ఇచ్చిన రెండో అకౌంట్ ఇది జెన్యూనా కాదా, కరెక్టా కాదా అని వాళ్ళు వెరిఫై చేసుకోకుండా డబ్బులు కానీ ట్రాన్స్ఫర్ చేస్తే అది మోసపోవడం జరుగుతుంది. ఆర్థిక రాజధానిగా పేరు పొందిన విశాఖలో ఈ సైబర్ నేరగాళ్ల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కు రా మెటీరియల్ సప్లై చేసే డెక్కన్ ఫెర్రో ఎల్ఐస్ అనే కంపెనీ మెయిల్ ను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. మెయిల్లోని సమాచారం ఆధారంగా కొత్తగా డెక్కన్ ఫెర్రో ఎల్ఐస్ కంపెనీ బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ ను తొలగించి వాటి స్థానంలో తమ బ్యాంకు డీటెయిల్స్ ను పెట్టారు. తమ సంస్థకు రావాల్సిన ₹1,50,00,000 తాము పేర్కొన్న కొత్త అకౌంట్ లో డిపాజిట్ చేయాలని డెక్కన్ కంపెనీ కోరినట్లుగా ఒక మెయిల్ ను స్టీల్ ప్లాంట్ కు పంపించారు. అయితే స్టీల్ ప్లాంట్ అధికారులు క్రాస్ చెక్ లో భాగంగా డెక్కన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడటం, తమ బ్యాంకు ఖాతాను మార్చలేదని చెప్పడంతో ఈ స్పూఫింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్టీల్ ప్లాంట్ సిబ్బంది ముందు చూపుతో వ్యవహరించకుండా మెయిల్లో పేర్కొన్న అకౌంట్లో మనీ డిపాజిట్ చేసి ఉంటే ₹1,50,00,000 సైబర్ చీటర్స్ జేబుల్లోకి వెళ్లిపోయేవి. ఇవి ఇతర దేశాల నుంచి జనరల్గా ఆఫ్రికన్, నైజీరియా దేశం నుంచి, లాగోస్ అని, తర్వాత యుఎస్ఏ నుంచి ఇటువంటి దేశాల నుంచి చేస్తుంటారు. కానీ ఇండియన్ అకౌంట్స్ తీసుకుంటారన్నమాట. ఫ్రాడ్ అకౌంట్స్ ఇండియా నుంచి తీసుకుని అందులోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినంటే వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేసుకుంటున్నారు. డెక్కన్ ఫెర్రో ఎల్ఐస్ కంపెనీ ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేసిన విశాఖ సైబర్ పోలీసులు ఈ అకౌంట్ జార్ఖండ్లోని జంషెడ్పూర్ కు చెందిన ఫేక్ అకౌంట్ గా గుర్తించారు. అయితే ఈ హ్యాకింగ్ మూలాలు మాత్రం నైజీరియా, ఆఫ్రికన్ దేశాలకు లింక్ అయి ఉంటున్నాయి అంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు, ప్రముఖ సంస్థలు అప్రమత్తంగా ఉండి సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.